దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. కాకపోతే నేటి ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు రావాలనో, అందరిలో హుందాగా కనిపించాలనో పరాయి భాషపై మక్కువ పెంచుకొని మాతృభాషని మర్చిపోతున్నారు చాలామంది. మాతృభాషని మర్చిపోయి పరాయి భాష వైపు పరిగెత్తుతున్నవారు చాలామంది ఉన్నారు. ఇక్కడే ఇలా ఉంటే ఇక విదేశాల్లో స్థిరపడిన మన తెలుగువారు వారి పిల్లల సంగతి ఏంటి అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ పలక బలపం. ఈ థీమ్తో ఆన్లైన్లో ప్రవాసాంధ్ర పిల్లలకు తెలుగు పాఠాలు చెబుతున్నారు కావేటి సరిత. ఆమె గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు భాష మీద ఆమెకు మొదటి నుంచి ఉన్న ప్రేమ, కోవిడ్ కారణంగా ఆమెకు ఎదురైన ఆర్థిక పరిస్థితి, తన స్నేహితురాలు అడిగిన సహాయం ఆమెను ఈ పలకా బల్పం వైపు నడిపింది. రంగారెడ్డిలోని బాలాపూర్లో జన్మించింది కావేటి సరిత. మాతృభాష మీద ఇష్టంతో తెలుగులో ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశారు. అనంతరం భాగ్యనగరంలో స్థిరపడిన ఆమె ప్రైవేటు డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా నియమితులయ్యారు. నచ్చిమెచ్చిన ఉద్యోగంలో పని ఎంతో ఆనందాన్ని నింపుతుంది అనే క్రమంలో కోవిడ్తో ఉద్యోగం కోల్పోయి ఎన్నో ఆర్థిక కష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో విదేశాల్లో ఉండే తన స్నేహితురాలు మా పిల్లలకు తెలుగు నేర్పించగలవా అని అడిగిన చిన్న సహాయం ఈ పలకా బలపం ఆన్లైన్ తరగతులకు నాందిగా మారింది. విదేశాల్లో చాలామంది తమ పిల్లలకు తెలుగు నేర్పించాలని ఉన్నా సరైన టీచర్లు దొరక్క నేర్పించలేకపోతున్నారని తన స్నేహితురాలు చెప్పడంతో వాళ్లకు తెలుగు నేర్పించాలని సంకల్పించింది కావేటి సరిత. 2020లో పలకా బల్పం పేరుతో ఆన్లైన్ సేవలు ప్రారంభించి అక్కడి ప్రవాసాంధ్ర పిల్లలకు తెలుగును బోధిస్తోంది. అలా త్వరగానే తన బోధనకు ప్రచారం లభించడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ముందు 8 నెలలు బాగా గడిచినా కరోనా ప్రభావం తగ్గి తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యేసరికి విద్యార్థుల సంఖ్య తగ్గడంతో మళ్ళీ మొదటికి వస్తానని భావించాను. కానీ ఎప్పుడు కూడా బోధన మాత్రం ఆపింది లేదని చెబుతోంది సరిత. పలకా బలపం పేరుతో ట్రేడ్ మార్క్ తీసుకొని సొంతంగా సిలబస్, యానిమేషన్ కథలు, పాఠాలు రూపొందించా. దాచుకున్న మొత్తం దీనికోసం ఖర్చు చేశా. అయితేనేం ప్రయత్నం ఫలించి విద్యార్థులు పెరిగారు. దాంతో నా ఆత్మస్థైర్యం రెట్టింపైంది. ఇప్పుడు మరో 4 ఉపాధ్యాయులను నియమించుకున్నానంటూ తన అనుభవాలను చెబుతుంది సరిత. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అనే దానికి మరో నిదర్శనం రూపం కావేటి సరిత. ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, కెనడా, అమెరికా సహా 16 దేశాల్లోని 5 నుంచి 18 లోపు వయసు పిల్లలకు వర్ణమాల మొదలుకొని వాక్య నిర్మాణం వరకు క్రమ పద్ధతిలో తెలుగును బోధిస్తోంది కావేటి సరిత.